ఈ షోరూమ్కి వస్తే గ్లోబల్లో అంటే వరల్డ్లో ఏ షోరూమ్కి వెళ్ళినా ఒకటే. మనందరం ల్యాండ్ రోవర్ ఇంకా జాగ్వార్ షోరూమ్లు ఎన్నో చూసి ఉంటాము. ఇండియాస్ ఫస్ట్ షోరూమ్ అయితే ఇక్కడ పడింది. దీని యొక్క పేరు రేంజ్ రోవర్ అండ్ డిఫెండర్. మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి కార్స్ అండ్ డిస్ప్లేస్ అండ్ దాని గురించి తెలుసుకుంటాం. సో మనం ఈ రోజు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే క్లయింట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వీళ్ళు బయట టెస్ట్ డ్రైవ్స్, లోపల మ్యూజిక్, వెనక కనబడుతున్న కెఫే, ఇవన్నీ అయితే ఈ రోజు వీళ్ళు ఇక్కడ మంచిగా ఎక్స్పీరియన్స్ కావడానికి మీరు మొత్తం అరేంజ్ చేయడం అయితే జరిగింది. మన ఫేవరెట్ డిఫెండర్ మొత్తం 3 రకాలు. ఒకటి వచ్చేసి 90, 110 అండ్ 130. బేసిక్గా 90 పెద్దగా కనబడదు. ఇక్కడ చూస్తున్నది మన రైట్ సైడ్లో అయితే 110 కనబడుతుంది అండ్ అటు సైడ్ చూస్తున్నది 130 కనబడుతుంది. బేసిక్గా ఈ యొక్క నెంబర్స్ దీని యొక్క లెంత్ని అయితే వేరీ చేస్తూ ఉంటాయి. సరే, ఒకవేళ డిఫెండర్ కావాలి, హైయెస్ట్ పవర్ కావాలనుకుంటే మనకి డిఫెండర్లో ఆక్టా అనే ఒక వేరియంట్ కూడా కనబడుతుంది. ఇక్కడ నీకు ఏదైతే కార్ కనబడుతుందో దీని పేరు రేంజ్ రోవర్ వోగ్. బేసిక్గా ఈ యొక్క కార్ని ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ సెలబ్రిటీ అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ అయితే ఖచ్చితంగా కొనాలని చూస్తారు. అండ్ మెయిన్గా ఈ కార్లో 2 మెయిన్ వేరే వర్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆటోబయోగ్రఫీ, ఇంకోటి వచ్చేసి ఎస్వీ ఎడిషన్. ఆ రెండింటికి 2 అమేజింగ్ లగ్జరీ అయితే ఇస్తూ ఉంటాయి. అండ్ ఇదే అతిపెద్ద కార్ అన్నమాట వీళ్ళ యొక్క రేంజ్ రోవర్ సిరీస్లోనే. అండ్ ఈ యొక్క కార్ మనకి 4.4 లీటర్ ఇంజన్తో అయితే వస్తుంది. బేసిక్గా ఇక్కడ నీకు ఏవైతే మెటీరియల్స్ అని కనబడుతున్నాయి అన్ని ఇంపోర్టెడ్ ఐదర్ ఫ్రమ్ ఇటలీ ఆర్ యూరోప్. అండ్ ఇక్కడ కనబడుతున్న ఎవ్రీ డిజైన్ కూడా కంప్లీట్గా హెడ్ ఆఫీస్ నుంచి అప్రూవ్ అయితేనే ఈ యొక్క షోరూమ్ అనేది దీని యొక్క రూపు చెందడం అయితే జరుగుతూ ఉంటుంది. రేంజ్ రోవర్లో కార్స్ కొంటున్నప్పుడు నీకు అయితే ఒక బుక్ ఇస్తారన్నమాట. ఇది బేసిక్గా చదువుకోవడం కాదు. ఇది ఓపెన్ చేస్తే నీకు వరల్డ్లో ఎక్కడ దొరకని ప్రీమియం లెదర్స్ అయితే దొరుకుతాయి అండ్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ లెదర్స్. ఇట్లా నీకు ఎన్నో రకరకాలైన లెదర్ ప్యాలెట్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. కస్టమర్కి ఏది కావాలో అది చూస్ చేసుకుంటే వాళ్ళు దాని తగ్గట్టు మాత్రమే కార్ని తయారు చేస్తారు. ఓన్లీ సీట్లే అనుకుంటున్నారేమో, కానే కాదు. ఇలాంటి మెటల్ ప్యాలెట్స్ అయితే కనబడుతున్నాయి అన్నమాట. 3D డిజైన్ కనబడుతుందో, 2D డిజైన్ కనబడుతుందో. ఈ యొక్క ఇంటీరియర్స్ కూడా కంప్లీట్గా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇదే కావాలంటే అదే చేసుకొని వస్తారు. దీని లుక్స్ ఒక్కసారి చూడండి. ఇది కానీ కొనుక్కొని రోడ్డు మీద తిరిగితే ఎవరు తలకాయ తిప్పి చూడరో నాకు చెప్పండి. ఇంకోటి చెప్పాలంటే ఈ యొక్క కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 3.5 crores. సో ఈ యొక్క అమేజింగ్ లుకింగ్ కార్ అసలు ఎస్వీ ఎడిషన్ కాదని ఎట్లా తెలుస్తుంది అంటే బేసిక్గా దాని యొక్క లుక్స్ వల్ల తెలిసిపోద్ది. కాదు కూడదు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత దీని ఇంటీరియర్స్ ఉంటాయి డ్యూయల్ టోన్లో క్రేజీగా కనబడుతూ ఉంటుంది. దీని యొక్క సీట్ మీద మనకైతే ఎస్వీ బ్యాడ్జింగ్, అది కూడా మంచిగా ఇది ఎన్లైట్ అవ్వకుంటూ క్లియర్గా త్రో చేస్తూ ఉంటుంది అన్నమాట లైట్. కంప్లీట్లీ స్పోర్ట్స్ సీట్స్ అయితే వేయడం జరిగింది. ఫైనలీ ఐఎమ్ డ్రైవింగ్ a Range Rover Sport with a 3-liter diesel engine. This vehicle gives an immense pleasure being a SUV, and the way of response when I'm accelerating, everything is like amazing, top notch. Obviously అందరికి Range Rover అంటే చాలా ఇష్టము. కాబట్టి మీకు ఏ Range Rover కార్ ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.